హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి దివ్యాంగులు అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. గత వీడియోలో దివ్యాంగులకు సంబంధించి 10 ప్రశ్నలను డిస్కస్ చేయడం జరిగింది. ఆ యొక్క వీడియోకు కొనసాగింపుగానే ఈ మరికొన్ని ప్రశ్నలని ఈ యొక్క వీడియోలో చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మొదటి ప్రశ్న, భారతదేశంలో ఏ కారణం వల్ల ఎక్కువ మంది వికలాంగత్వానికి గురవుతున్నారని అడుగుతున్నారండి. భారతదేశంలో అయినా ప్రపంచంలో అయినా ఒకప్పుడు వికలాంగత్వానికి ప్రధాన కారణం అవి పోలియో లాంటి వ్యాధులు ఉండేవి. కానీ ప్రస్తుతం మాత్రం అత్యధికంగా వికలాంగత్వానికి భారతదేశంలో కారణమవుతున్నది మాత్రం ప్రమాదాలని గుర్తుంచుకోండి. ప్రతిరోజు మనం న్యూస్ పేపర్లో చూస్తూనే ఉంటాం, ఎక్కడో ఒక కాడ యాక్సిడెంట్ అయిపోయి చాలామంది మరణించడం జరుగుతుంది. ఆ యొక్క యాక్సిడెంట్ వలన చాలామంది ప్రమాదానికి గురై వికలాంగులుగా మారడం జరుగుతుంది. కాబట్టి అత్యధికంగా ఈరోజు భారతదేశంలో వికలాంగత్వానికి దారితీస్తున్నటువంటిది ఏంటిది అంటే అది ప్రమాదాలని గుర్తుంచుకోండి. అదేవిధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఎంత శాతం మంది వికలాంగులు ఉండేవారు అని అడుగుతున్నారండి. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో 2.21% మంది ప్రజలు వివిధ రకాలైనటువంటి అశాక్తులతోటి ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే వీరి యొక్క జనాభా పరంగా చూసుకున్నట్లయితే 2,68,10,557 మంది వికలాంగులు అనేవారు భారతదేశంలో ఉండడం జరిగింది. అదే 2001 జనాభా లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే అది కేవలం 2.13%గా ఉంటే గతం కన్నా కూడా 0.8% వికలాంగులు అనేవారు భారతదేశంలో పెరగడం జరిగిందని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ యొక్క 2011 జనాభా లెక్కల ప్రకారం కులాల పరంగా చూసుకున్నట్లయితే ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్టుల్లోనే వికలాంగత్వం అనేది అధికంగా ఉంది. ఎస్టీలతో పోల్చినప్పుడు ఎస్సీలో 2.2% మంది ప్రజలు వారి యొక్క జనాభాలో వికలాంగత్వానికి గురవుతున్నారు. అదేవిధంగా ఎస్టీలో కనుక చూసుకున్నట్లయితే 1.92% మంది ఎస్టీలు ఈరోజు వికలాంగత్వానికి అంటే వికలాంగులుగా ఉండడం జరిగింది భారతదేశంలో. ఇక 13వ ప్రశ్న, 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధికంగా వికలాంగులు ఏ రాష్ట్రంలో కలరని అడుగుతున్నారండి. ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక జనాభా ఏ రాష్ట్రంలో ఉంది అంటే మనకు గుర్తొచ్చే రాష్ట్రమే ఉత్తరప్రదేశ్. కాబట్టి అలాంటి ఎక్కువ జనాభా ఉన్నటువంటి రాష్ట్రంలోనే ఎక్కువ శాతం వికలాంగులు కూడా ఉండే అటువంటి అవకాశం ఉంది. కాబట్టి అత్యధికంగా వికలాంగులను కలిగి ఉన్న రాష్ట్రం కూడా అది ఉత్తరప్రదేశ్గా గుర్తుంచుకోండి. అదేవిధంగా అత్యల్పంగా వికలాంగులు ఉన్నటువంటి రాష్ట్రంగా ఈశాన్య రాష్ట్రమైనటువంటి మిజోరాం రాష్ట్రం అనేది ఉండడం జరిగిందండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి అవకాశం ఉందండి. అత్యధికంగా వికలాంగులు అంటే మాత్రం ఉత్తరప్రదేశ్, అత్యల్పం అంటే మాత్రం మిజోరాం అని గుర్తుంచుకోండి. ఇక 14వ ప్రశ్న, 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధికంగా వికలాంగులను కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏది అని అడుగుతున్నారండి. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధికంగా వికలాంగులను కలిగి ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా అత్యల్పంగా వికలాంగులు అంటే జనాభా పరంగా కూడా అత్యల్పంగా జనాభా కలిగి ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్. అదేవిధంగా అత్యల్పంగా వికలాంగులను కలిగి ఉన్నటువంటి రాష్ట్రం కూడా లక్షద్వీప్ అని గుర్తుంచుకోండి. ఇక 15వ ప్రశ్న, 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం జనాభాలో ఎంత శాతం వికలాంగులు కలరు అని అడుగుతున్నారండి. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 10,46,822 మంది వికలాంగులుగా గుర్తించడం జరిగింది. అంటే ఇది తెలంగాణ జనాభాలో 2.92% మంది తెలంగాణలో వికలాంగులు ఉండడం జరిగింది. ఇక 16వ ప్రశ్న,
ఐక్యరాజ్య సమితి వికలాంగుల హక్కుల సాంప్రదాయాన్ని ఎప్పుడు రూపొందించింది అని అడుగుతున్నారండి. ఐక్యరాజ్య సమితి వికలాంగులకు కూడా ప్రత్యేకమైనటువంటి హక్కుల సాంప్రదాయాన్ని తీసుకురావాలని గుర్తించి 13 డిసెంబర్ 2006 సంవత్సరంలో ఈ యొక్క యుఎన్ఓ వికలాంగుల సాంప్రదాయాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వికలాంగుల హక్కుల సాంప్రదాయం పైన భారతదేశం ఎప్పుడు చేరింది లేదా సంతకం చేసింది అంటే 2007 సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన ఈ యొక్క వికలాంగుల సాంప్రదాయంలో చేరడం జరిగింది. అయితే ఈ యొక్క ఐక్యరాజ్య సమితి రూపొందించిన వికలాంగుల హక్కుల సాంప్రదాయం అనేది 2008 మే 3వ తేదీ నాడు అమల్లోకి రావడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇక 17వ ప్రశ్న, అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారని అడుగుతున్నారండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. గత చాలాసార్లు అడగడం జరిగింది. వికలాంగులకు సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి లేదా 2 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వికలాంగులకు సంబంధించి ఒక అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతి ఏటా కూడా డిసెంబర్ 3వ తేదీ నాడు నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 1983 నుంచి 1992ని యుఎన్ డికేడ్ ఆఫ్ డిసేబుల్డ్ పర్సన్స్గా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా యునైటెడ్ నేషన్ 1981వ సంవత్సరాన్ని యునైటెడ్ నేషన్ ఇయర్ ఆఫ్ డిసేబుల్డ్గా ప్రకటించడం జరిగిందని గుర్తుంచుకోండి. డిసెంబర్ 3 అంటే వికలాంగుల దినోత్సవం. 1983 to 1992ని యుఎన్ డికేడ్ ఆఫ్ డిసేబుల్డ్ పర్సన్ అని, 1981 మాత్రం యునైటెడ్ నేషన్ ఇయర్ ఆఫ్ డిసేబుల్డ్గా ప్రకటించడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇక 18వ ప్రశ్న, యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది డిసేబుల్డ్ ఎప్పుడు అమల్లోకి వచ్చిందని అడుగుతున్నారండి. అది 1975 డిసెంబర్ 9 నాడు అమల్లోకి రావడం జరిగింది. అదేవిధంగా 1993 నుంచి 2002 మధ్య కాలాన్ని ఆసియా పసిఫిక్ డికేడెడ్ ఆఫ్ ది డిసేబుల్డ్గా ప్రకటించడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇక 19వ ప్రశ్న, ప్రపంచ మూగవారి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారని అడుగుతున్నారండి. ప్రపంచ మూగవారి దినోత్సవాన్ని ప్రతి ఏటా కూడా సెప్టెంబర్ 28వ తేదీ నాడు జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రపంచ ఆటిజం డేని ఏప్రిల్ 2వ తేదీ నాడు జరుపుకుంటారు. అదేవిధంగా జనవరి 4వ తేదీని బెయిలీ దినోత్సవంగా ప్రతి ఏటా కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి డిసెంబర్ 3 అంటే వికలాంగ దినోత్సవం, ఏప్రిల్ 2 అంటే ఆటిజం డే, జనవరి 4 అంటే బెయిలీ దినోత్సవం, సెప్టెంబర్ 28 అంటే ప్రపంచ మూగవారి దినోత్సవం అని గుర్తుంచుకోండి. ఇక 20వ ప్రశ్న, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ అనే సంస్థ ఎక్కడ కలదు అని అడుగుతున్నారండి. అది ఎక్కడ ఉంది అంటే కోల్కతాలో ఉండడం జరిగింది. దీనిని 1978వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 21వ ప్రశ్న, చివరి ప్రశ్న, మెంటల్ హెల్త్ యాక్ట్ ఎప్పుడు రూపొందించారని అడుగుతున్నారండి. 1987 సంవత్సరంలోనే ఈ యొక్క మెంటల్ హెల్త్ యాక్ట్ని రూపొందించడం జరిగింది. దీనిని ఇటీవల అంటే 2017 సంవత్సరంలోనే సవరించడం జరిగిందని గుర్తుంచుకోండి. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోలాజికల్ సైన్స్ అనేటువంటి సంస్థ ఎక్కడగా ఉంది అంటే అది బెంగళూరులో ఉండడం జరిగింది. అదేవిధంగా నేషనల్ పాలసీ ఫర్ పర్సన్స్ విత్ డిసెబిలిటీ అంటే మనం చెప్పుకున్నట్లు 2006 అని గుర్తుంచుకోండి. ద రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఎప్పుడు అంటే 1992 అని గుర్తుంచుకోండి. ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారంటే అది 2016 అని గుర్తుంచుకోండి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ అనే సంస్థ ఎక్కడ ఉంది అంటే మైసూర్ అని గుర్తుంచుకోండి. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ప్రారంభించారు దీన్ని అంటాడు 1986 అని గుర్తుంచుకోండి.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అనేటువంటి సంస్థ ఎక్కడ ఉందని గతంలో అడగడం జరిగిందండి. అది డెహ్రాడూన్లో ఉండడం జరిగింది. దీనిని 1979లో ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇవండి గత వీడియో మరియు ఈ వీడియోకి సంబంధించి దివ్యాంగులకు సంబంధించినటువంటి ప్రశ్నలను మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ తదుపరి వృద్ధాప్యం అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. ఆ తదుపరి థర్డ్ జెండర్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే మనకి సెకండ్ యూనిట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆ తదుపరి థర్డ్ యూనిట్ వచ్చేసి సామాజిక ఉద్యమాల గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.